అందరికీ నమస్కారం. అసలు తిరుపతి ఘటనలో ఏం జరిగింది, టోకెన్ల జారీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. తిరుమల తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం, అదే ముక్కోటి ఏకాదశి రోజు జరిగిన ఘటన ఇది. 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది అనే విషయం అయితే తెలిపారు. అయితే కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఎవరికి గుండెపాఠం చెప్పాలనుకున్నాడేమో కానీ 5గురు మృతి చెందారనే విషయం తెలుస్తోంది. ఒకళ్ళు గాయపడ్డారన్నప్పటికీ కూడా 40 మంది 50 మందికి పైగానే గాయాలయ్యాయి. చేతులు కాళ్ళు విరగ్గొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అనే విషయాలు మనకి తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ అధికారుల వైఫల్యమా, ఏం జరిగింది అని ఒక్కసారి మనం చూస్తే ఎక్కువ మంది చెప్తున్న విషయం డిఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒక్కసారిగా అందరినీ వదిలిపెట్టేశారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. కనీసం అక్కడ దగ్గరలో అంబులెన్స్లు అక్కడ పెట్టున్నాయి కానీ అక్కడ డ్రైవర్లు ఎవరు లేరు అనే విషయాన్ని కూడా ఎక్కువ మంది భక్తులు చెప్తున్న విషయం. అయితే ఈ ఘటన తర్వాత కూడా డిఎస్పీ సరిగా స్పందించలేదని చెప్తున్నారు. మరి ఈ ఘటన ఎప్పుడు జరిగింది అంటే 8:45 ప్రాంతంలో ఈ పద్మావతి పార్క్ దగ్గర అందరినీ వేచి ఉండమని చెప్పారు. ఒక్కసారిగా అందరినీ వదిలిపెట్టమని చెప్పింది అయితే డిఎస్పీ. ఈ విషయం చాలా క్లియర్ గా తెలుస్తోంది. అయితే 8:45 ప్రాంతంలో ఎక్కువ మంది ఒక్కసారి తోసుకోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఊపిరాడక మహిళలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏ క్యూ లైన్ లో కానీ స్త్రీలకి పురుషులకి సపరేట్ గా పెట్టలేదు. పిల్లలు వృద్ధులు కూడా ఇక్కడ చాలా మంది వస్తారు. ఎందుకంటే ఇది దైవ దర్శనానికి సంబంధించిన ప్రాంతం కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. పైగా వైకుంఠ ద్వార దర్శనం సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ఈ పండుగ సమయంలో ఎక్కువ మంది దర్శనాలకు వెళ్లారు కాబట్టి ఆ టోకెన్ల విషయంలో భక్తుల అత్యుత్సాహం కూడా ఇక్కడ కనిపించింది. ఇది కూడా ఒక కారణంగా మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఈ ఘటన తర్వాత డిఎస్పీ స్పందించలేదు అని ముఖ్యంగా డిఎస్పీ మీదే టార్గెట్ చేసి ఎక్కువ మంది చెప్తున్న విషయం ఇది. నిజాలు ఏంటి అనేది తెలియలేదు కానీ డిఎస్పీ తప్పిదం అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు సరిగా చూస్తున్నారు. పద్మావతి పార్క్ దగ్గర 8:30 ప్రాంతంలో అప్పటి వరకు వేచి ఉండేలాగా చేసి సడన్ గా వదిలిపెట్టారు. ఇక మధ్యలో ఊపిరాడక చాలా మంది ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఒక మహిళ అస్వస్థకు గురైన తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడానికి అధికారులు వాళ్ళని కాంటాక్ట్ అయ్యే సమయానికి ఇబ్బంది కలిగింది. ఈ ఘటన జరిగిన గంట అంటే 9:45 ప్రాంతంలో ఈవో శ్యామరావు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. కలెక్టర్ కానీ పోలీసు అధికారులు కానీ వచ్చారు. అంటే అప్పటి వరకు అస్వస్థత, తోపులాట, తొక్కిసలాట అనేవి ఖచ్చితంగా జరిగాయి అనే విషయం క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఇక్కడ టికెట్లు ఇవ్వాలి అన్న హడావిడిలో అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మిస్ అయ్యారని చాలా మంది అక్కడ భక్తులు చెప్తున్న మాటలు. అంటే కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు వెళ్తే ఇద్దరు వెళ్తే టికెట్లు త్వరగా దొరికాయని చెప్పడమా, లేకపోతే అక్కడ మొబైల్ ఫోన్స్ అవి కూడా అవైలబుల్ గా లేకపోవడమా, అంత తొక్కిసలాటలో చేతులు కాళ్ళు ఎటు పడిపోతున్నాయో తెలియని పరిస్థితుల్లో అంత ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి ఉంది. తెల్లవారయ్యేసరికి మొత్తం అంతా ఖాళీగా ఉన్నప్పటికీ రాత్రి 8 గంటల ప్రాంతంలో హడావుడిగా అందరిని 100 మందిని వదిలిపెట్టడం వల్లే ఇంత ఘోరమైన ఘటన జరిగింది అనేది చాలా మంది చెప్తున్నారు. తన భార్య, తన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. రాత్రి ఆ గందరగోళంలో ఊపిరాడక 5గురు మరణించారనేది వాస్తవం. కానీ 3 చనిపోయారు అని అధికారులు ధృవీకరిస్తున్నారు. ఎవరైతే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు, చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్తున్నారు. కానీ ఎంతవరకు నిజం? చనిపోయిన వాళ్ళందరూ కౌంట్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ ఘటనని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరి తప్పు? ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా డిఎస్పీనే ఎందుకు టార్గెట్ చేశారు? అధికారులు ఇక్కడ ఎన్ని కౌంటర్లు పెట్టారనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. నిజానికి పెట్టింది చాలా తక్కువ కౌంటర్లు. మొత్తంగా 9వ తేదీన తిరుపతిలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 90 కౌంటర్లు పెట్టారు. ఈ 8 కేంద్రాల్లో ఎంతమంది భక్తులు రావాలి, ఎన్ని టోకెన్స్ ఉన్నాయనే విషయాలు ఒకసారి మనం చూస్తే కౌంటర్లలో భక్తులకి 10, 11, 12వ తేదీలకు సంబంధించి 1,20,000 మంది చూసే విధంగా ఈ టోకెన్లు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్లు ఎక్కువనే ఉన్నాయి. మరి సంఖ్య చూస్తే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. తేదీలు 10, 11, 12 3 రోజులే ఉన్నాయి. 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు టోకెన్లు జారీ చేస్తామని చెప్తున్నారు. ఈ 10 రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి కాబట్టి అందరూ ఈ టోకెన్ల కోసం ఎగబడ్డారు అనేది నిజం. ఇక్కడ కౌంటర్ల సంఖ్య పెంచాల్సిన బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే టీటీడీ అధికారులు, పోలీసులు వాళ్ళిద్దరూ చర్చల్లో పాల్గొని ఇది ఎన్ని కౌంటర్లు, పోలీసులు భద్రత ఎంతవరకు ఇవ్వగలరు అనే విషయాలు గమనించుకుంటే ఈ పరిస్థితి జరిగేది కాదు. ఖచ్చితంగా అధికారుల వైఫల్యం కనిపిస్తుంది. భక్తులు కూడా టోకెన్ల విషయంలో అంతమంది ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మరచిపోయి దైవ దర్శనం అంటే ఆ ఒక్క రోజుతో పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుందని నమ్మడం కాదు. సంవత్సరం అంతా దేవుడి మీద భక్తి లేకుండా ఒక్క రోజులో ఏ దేవుడు ఏది కూడా కరుణిస్తాడనేది ఏ శాస్త్రాల్లో కానీ ఎక్కడా లేదు. ఖచ్చితంగా మనసులో దేవుడి మీద భక్తి ఉంటేనే ఇలాంటివి సాధించగలం ఒక్క రోజుతో జరిగేది. కానీ
ఆ ఒక్కరోజు దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందనే పిచ్చి నమ్మకం నుంచి ప్రజలు కూడా బయటపడాలి అనేది మాత్రం ఈ ఘటన ద్వారా మరోసారి తెలిసింది. ఇక 13వ తారీఖు నుంచి 40,000 టికెట్లు రోజుకి ఇస్తామని చెప్తున్నారట. రోజుకి 40,000 టోకెన్లు అంటే ఎంతమంది భక్తులు వస్తారు అనే లెక్క కూడా లేకుండా అధికారుల నిర్లక్ష్యం అయితే ఉంది. ఇక్కడికి ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ మంత్రులు వస్తారు, సీఎం వస్తారు అని చెప్తున్నారు. ఎవరు వచ్చినప్పటికీ కూడా జరిగిన పరిస్థితిని మార్చగలరా? ముందుగా ఎందుకు ఈ సమన్వయం చేసుకోలేకపోయారు? అంటే అంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు అనే విషయం మాత్రం ప్రతి ఒక్కరు గమనించాలి. పాలకులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ 5గురు మరణానికి డిఎస్పీని సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఎవరిని అరెస్ట్ చేయాలి? ఒకళ్ళ తప్పు జరిగితే మన తెలంగాణలో ఘటన చూసాం కదా, తప్పు జరిగితే జరిగిన ప్రాంతానికి ఎవరైతే వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేసి ఘటన చూసాం మనం. మరి ఇప్పుడు ఈ ఘటనకి ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎవరు తప్పిది? చనిపోయింది 5గురు. ఈ తొక్కిసలాటే జరిగింది. రకరకాలుగా పాలకులు వాళ్ళ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారనేది మాత్రం నిజం. ఒక నిర్లక్ష్య ధోరణి, ప్రజల మీద అలసత్వం కూడా ప్రదర్శిస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. మొత్తానికి అయితే మాత్రం ఈ ఘటన చాలా బాధాకరం. ఈరోజు టీటీడీ ఈవో శ్యామలరావు వీళ్ళంతా వచ్చి ఇంకా చర్చలు అవన్నీ పర్ఫెక్ట్గా చేసుంటే బాగుండని అనుకుంటే కుదరదు కదా. ముందుగానే అందరూ సమన్వయంతో చేస్తుంటే ఈ తప్పిదం జరిగేది కాదు. భక్తులు కూడా కొంతవరకు ఆలోచించుకోవాలి. ఎప్పుడు మోక్షం వస్తుంది, ఏంటి దైవం అనే విషయం తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. జరిగింది, చేసేదేం లేదు. ఇకపై జాగ్రత్తగా ఉండాలనే విషయం అన్న బుద్ధి రావాలనే విషయం మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.